చెరుకు తోటలో చారెడు బియ్యం, వంగ తోటలో మరదలు కయ్యం, లగెత్తి కొడితే లడ్డుండా లడ్డుండా. ఓయ్ కంది చేను కాడ డాంటకు డడ్డనా, కన్ను కలిపితే డాంటకు డడ్డనా, ఒరే 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 ఇట్ట డాంటకు డడ్డనా అనుకుంటా అమాయకుల్ని బెట్టింగ్ ఊబులేకి దింపి కాసులు దండుకుంటున్నారు కంత్రిగాళ్ళు. వాళ్ళను నట్టేయడం ముంచి ప్యానాలు తీసుకున్నట్టు చేస్తున్నారు. కాస్తో కూస్తో పేరున్న పిత్రేగాళ్ళంతా సోషల్ మీడియాలో చేస్తున్న చిల్లర ప్రచారం ఇదే. బెట్టింగ్ యాపుల గురించి గొప్పగా చెబుతూ పాపం ఎంతో మంది నా రోంపిలోకి దింపుతున్నారు. ఇప్పటికే ఆడేవాడు అర్సాసాయి ఆడి మీద కేసులెట్టి బొక్కలో ఎట్టేందుకు చూస్తున్నారు. ఇప్పటికే ఆడేవాడు సన్నీ యాదవ్ అట, ఆడి మీద కూడా కేసులు ఎట్టారట. మొత్తం అందరినీ రేపో మాపో ఊచలు లెక్కెట్టించే పనిలో ఉన్నారట పోలీసులు. ఐపీఎల్ వస్తోంది కాబట్టి ఈసారి బెట్టింగ్ యాపులకు కుర్రాళ్ళు బలైపోవద్దని ముందుగానే బెట్టింగ్ యాపులను ప్రమోట్ చేసే కంత్రిగాళ్ళ భరతం పడుతున్నారు పోలీసులు. ఇక ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు జగనన్న జట్టులో చేరిపోయి పెద్ద పత్తితులా మాట్లాడుతున్న వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల కూడా బెట్టింగ్ యాపులకు బీభత్సమైన ప్రచారం చేసింది. బెట్టింగులు మన్ను మశానం అని అదేదో బొకడా యాప్కు శ్యామల గట్టిగానే ప్రచారం చేసింది. డబ్బులు పుచ్చుకొని జనాన్ని బెట్టింగ్ లేవని చెప్పింది. పని పాట చేయకుండా డబ్బులు సంపాదించొచ్చని ప్రచారం చేసింది. అట్లాంటి చిలకమ్మ ఇప్పుడు నీతులు వల్లిస్తోంది. ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించేస్తుంది అన్నట్టు కటింగ్లు ఇస్తుంది. అసలు ఆడు ఈడు గొట్టంగాల మీద కేసులు ఎట్టడం కాదు, అందరికంటే ముందు శ్యామల మీద కేసులు ఎట్టాలంటున్నారు చాలా మంది. బెట్టింగ్ యాపులకు బలైపోయిన వాళ్ళంతా శ్యామల లాంటి వాళ్ళు ప్రచారం చేయడం మూలానే అందులోకి దిగి సంకరాకిపోయారు. పైగా వాళ్ళు చెప్పడం కూడా ఏదో అరటి పండు తిన్నంత ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అన్నట్టు చెబుతుంటారు. ప్రస్తుతం బెట్టింగ్ యాపులకు ప్రచారం చేసిన వాళ్ళందరి మీద వరుసగా కేసులు ఎడుతున్నారు. ఇట్లాగే శ్యామల మీద ఖచ్చితంగా కేసులు ఎట్టాల్సిందే అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు ఎడుతున్నారు. ఇప్పుడు ఈ శాఖలో లోకల్ బాయ్ నాని అనేవాడిని జైలుకు పంపారు. పేదలకు సాయం చేస్తున్నట్టుగా పబ్లిసిటీ చేసుకుంటూ బిల్డప్లు ఇచ్చి జనం చెవుల్లో పూలెట్టే అర్ససాయికి కూడా పువారైపోతుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కుర్రాల జీవితాలతో ఆడుకుని వాళ్ళ బతుకు బెస్టాండ్ చేశారు ఇట్లాంటి వాళ్ళంతా. శ్యామల కూడా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి కాసులు గట్టిగానే కూడబెట్టిందట. వైసీపీలో చేరక ముందు మా తల్లి చేసిన చిల్లర వ్యవహారాలన్నీ ఇట్లాంటివే మరి అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. శ్యామల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఈ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. వాటితో ఇంకా చాలా మంది మోసపోతున్నారు. అందుకే శ్యామల మీద కేసులు ఎట్టాల్సిందే, ఆ సంగతి ఏటో తేల్చాల్సిందే అంటున్నారు. సరే వాళ్ళు కేసులు ఎడతారో లేదో ముందు ముందు తెలుస్తుంది కానీ బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయడం లాంటి చిల్లర పనులు చేసి జనాల్ని మోసం చేసిందే కాక ఇప్పుడు శ్యామల నీతులు చెబుతుంది చూడండి, దానికే జనం అని వస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి కుర్రాలను తప్పుడు దారి పట్టించిన మా తల్లి ఆడాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతుంది. యువతరం కదిలి రావాలంటుంది. ఏంటి బెట్టింగ్ లేటానిక? ఎంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? అయినా జగనన్న ఏరికోరి మరి ఇట్లాంటి దగులుబాజీ పనులు చేసే వాళ్ళని తన పార్టీలో చేర్చుకుంటాడు. వాళ్ళనే అమాయకులు సౌమ్యులు అని ప్రచారం చేస్తాడు. క్లీన్ అండ్ గ్రీన్ సర్టిఫికేట్ ఇస్తాడు. ప్రజలు ఏమన్నా ఎరిబాగులో అనుకుంటాడో ఏటో మరి. అయినా గుడ్డలి పీ స్వరూపం చూపించిన వాళ్ళనే జగనన్న పల్లెత్తు మాట లేదు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన శ్యామల ఈసేం ఓ లెక్క చెప్పండి. సరే జగనన్న ఇట్లాంటి అన్ని ఎట్టకు పట్టించుకోడు కానీ ప్రభుత్వము పోలీసులు మాత్రం శ్యామలను వదిలిపెట్టొద్దు అంటున్నారు జనాలు. మరి ఏడు చేస్తారో చూడాలి.